నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరిలో వెలిసిన గాయత్రి మాత 28వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండీ హోమంతో పాటు చేయడం జరిగింది. మరి దీనికి అంతటి కూడా భక్తాదులంతా హాజరై దీన్ని దిగ్విజయపరిచినందుకు మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి హాజరై దీంట్లో పాలు పంచుకున్నందుకు మన గౌరవ అతిథులకి మనం గార్లాండ్స్తోనూ కొంచెం చిరు సన్మానం చేయాలని బ్రాహ్మణ సంఘం తరఫున తీర్మానించడం జరిగింది. కాబట్టి దయచేసి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మొదటగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండేటువంటి మన బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామ్మోహన్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతారు. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎక్స్ ఎమ్మెల్యే గారు, మీ అందరికీ సుపరిచితులు ఎంఎస్ పార్థసారథి గారిని పిలిచిన వెంటనే మరి ఎన్నో కార్యక్రమాలు చేయవలసిందిగా రెడ్డి సార్ గారికి గాయత్రి అమ్మవారి ఆశీర్వాదం. పార్థసారథి గారికి అమ్మవారి ఆశీర్వాదం. విలేజెస్లో రెవెన్యూ సదస్సులు ఉన్న కారణంగా బిజీగా ఉండి రాలేకపోయినారు. వారు లేట్గా అయినా వస్తే మరి అమ్మవారి దర్శనానికి బాగుండేది. ఏమన్నా రెండు మాటలు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అన్ని మంత్రములలో మహామంత్రం గాయత్రి మంత్రం అంటారు. మేమైతే చిన్నప్పుడు మహామంత్రం అని చెప్పుకునేవాళ్ళం. కానీ మాకు మా తాతగారు భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే గాయత్రి యొక్క యజ్ఞోపవీతాన్ని అప్పుడు చేయించడం జరిగింది. చాలా రోజులు చేశాం. తర్వాత అనంతపూర్లో ఒక పెద్ద ఆయన ఆ గాయత్రి సామూహిక యజ్ఞాలు చేయాలని ఒకసారి వచ్చి ఇక్కడ ప్రపోజల్ చేశారు. ఆ ప్రపోజల్ చేసినప్పుడు గాయత్రి మాతను వివరించిన తర్వాత దాదాపు నాకు గుర్తిరిగి సుమారు 40 సంవత్సరాల కిందట ప్రతినిత్యము 108 సార్లు గాయత్రి మంత్ర జపం, 108 నామాలు రాయడం అనేటువంటిది నా జీవితంలో నేను అలవాటు చేసుకున్నా. ఆ తల్లి ఆశీర్వాదంతోనే ఈ శక్తికి ఎదిగానని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. దాంట్లో ఉన్నటువంటిది చెప్పాలంటే మహామంత్రం అంటే ఆ వర్ణన ఒకసారి అర్థం చేసుకుంటే దురదృష్టవశాత్తు చాలామందికి ఏదో మహామంత్రం అంటే గాయత్రి మాత రూపం కనపడుతుంది. కానీ
ఓ సర్వశక్తిమంతుడగు భగవంతుడా, నా మనస్సును బుద్ధిని వికసింపచేయి. నా మనస్సు బుద్ధి ద్వారా సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించు. ఇంతే ఉండేటువంటిది దాంట్లో. అందుకే అది మహామంత్రమైంది. మిగతా అన్ని మంత్రాల్లో కూడా కొంత స్వార్థం ఉందేమో కానీ గాయత్రి మంత్రంలో ఎవరు జపించినా కాబట్టి మనం అటువంటి మహామంత్రాన్ని, ఆ మాత యొక్క ఆశీస్సుల్ని అందరికీ పంచాలనే ప్రయత్నం చేయాలి. నిన్న అప్పట్లో శర్మ గారు ఇప్పటికీ గుర్తు. ఈ ప్రాంతంలో ఆయన నిరంతరము దానికోసం కృషి చేసి పనిచేశారు. వారికి అనేక మంది సహాయ సహకారాలు అందించారు. ఈరోజు మరలా దాన్ని మనం ఇంకా పెంచాల్సినటువంటి అవసరం. ఇది మన వ్యక్తిగతంగా కన్నా సమాజ బాధ్యతగా మనం భావించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఈవో గారు కూడా ఇక్కడ వచ్చారు. అలాగే మన పార్థస్వామి గారు ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి కమిటీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే వీళ్ళందరూ కూడా అందరము కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి తగిన అదేమంటారు కదా, పిల్లికి మెడలో ఎవరో గంట కట్టాలి. ఒక ప్రయత్నం అంటూ మొదలు పెడితే ఖచ్చితంగా ఈరోజు సమాజంలో మంచికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే నేను మొన్న వచ్చినప్పుడు చెప్పాను, నిత్యాగ్నిహోత్రం ఇక్కడ చేయండి స్వామి. ఏమాత్రం కూడా ఎవరి దగ్గర ఖర్చులు తీసుకునేది ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. రోజుకు ఒక నలుగురు దంపతులు నిత్యాగ్నిహోత్రం ఉదయం 6 నుంచి 6:30 దాకా అంటే వారు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఆ ప్రయత్నంలో ఏది అవసరం ఉన్నా కూడా మేము చేస్తాం. మేము ఇక్కడ ఉండే స్వామిని తీసుకొని ఉగాండాలో 2 సార్లు సామూహిక యజ్ఞం చేయించాము. అక్కడ దాదాపు 108 కుటుంబాలతో అక్కడ ఉగాండా దేశంలో కూడా మనం అక్కడ సామూహిక గాయత్రి జపయజ్ఞం అనేటువంటిది చేసాం. హోమాలు చేసాం. ఇక్కడ మన కన్యకాపరమేశ్వర దేవస్థానంలో ఒకసారి చేసాం. అలాగే మన యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా చేసాం. ఇట్లాంటిది పెంచాల్సిన అవసరం ఉంది. గాయత్రి మాత ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా ఎటువంటి ధార్మిక కార్యక్రమం ఉన్నా కానీ ఆ ఇన్విటేషన్స్ బేస్ చేసి ఖచ్చితంగా నేను అటెండ్ అవుతూ ఉంటాను. ఈరోజు ఈ యొక్క దేవాలయం నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా బ్రాహ్మణులందరికీ వాళ్ళు బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదాన వితరణ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఈ కార్యక్రమం అనాదిగా మా టెంపుల్లోనే జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అలా విధంగా కంటిన్యూ చేయమని చెప్పేసి వాళ్ళని కోరుకుంటూ దానికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ నిత్యాగ్నిహోత్రం గురించి వినటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో నిత్యాగ్నిహోత్రం ఉండేటువంటి దేవాలయాలు కానీ నివాస స్థలాలు కానీ చాలా తక్కువైపోయాయి. కాబట్టి అట్లీస్ట్ ఇట్లాంటి దేవాలయాల్లో అయినా సరే నిత్యాగ్నిహోత్రం ఉండే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మా దేవాలయం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. గాయత్రి మాత గురించి, తర్వాత ఈరోజు నిర్వహించిన యజ్ఞం గురించి కూడా అందరూ వివరించినారు. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఈరోజు ఈ కార్యక్రమానికి సూత్రధారి అప్పుడు 30 సంవత్సరాలకి దాదాపు కిందట ప్రయత్నం చేసి నా వేణుగోపాల్ శర్మ గారికి, ఆయన ఇక్కడ ఈ లోకంలో లేనప్పటికీ కూడా ఆయన చేసిన కృషి మనందరి ముందు కనపడుతోంది. మనిషి ఆస్తులు, అంతస్తులు, డబ్బు శాశ్వతం కాదు, కానీ వారు చేసినటువంటి పనులు శాశ్వతంగా ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు కూడా నిలిచిపోయే కార్యక్రమాన్ని ముందే ఆలోచించి ఏర్పాటు చేసినటువంటి శ్రీ వేణుగోపాల్ శర్మ గారు లేకున్నప్పటికి కూడా మనుషులు అనేవాళ్ళు పుడుతుంటారు, పోవాల్సిందే తప్పదు. కానీ ఈ కార్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అందుకు వారి కుటుంబ సభ్యులు కూడా నేను అభినందన. గుడిలో నిర్వహించేటటువంటి కార్యక్రమాలు, ఈ హోమాలు ఇలాంటివి కూడా ఈ మీ బ్రాహ్మణ సమాజానికే కాకుండా ఈ ప్రాంతం, కదిరి ప్రాంతం సస్యశ్యామలంగా ఉండడానికి కూడా దోహదపడుతుంది, తప్పకుండా దోహదపడుతుంది. నాన్నగారు ఎప్పటి నుంచి ఇది ఆనవాయితీగా చేస్తున్నారు. ఇది 28వ వార్షికోత్సవము. ఈ వార్షికోత్సవం జరపడానికి మా సంఘ సభ్యులంతా కలిసి చాలా కష్టపడినారు. వాళ్ళంతా నాకు సూచనలు చేసి వాళ్ళ సూచనల ప్రకారం అన్నీ అరేంజ్ చేసుకునే వాళ్ళకు చాలా ఇది. కానీ మాకు ఇంత ఘనంగా జరగడానికి ఈ భక్తాదులైతేమి, సారు వాళ్ళైతేమి, వీళ్ళందరి సహకారంతోనే జరుగుతాం. మా వాళ్ళ సహకారం, మొత్తం అందరి సహకారం, వాళ్ళ సహకారంతో జరుగుతాం. మేము పిలిచిన వెంటనే వచ్చిన మా పాఠశాల గారి సార్, ఈఓ సార్ గారికి, మా
పార్థసారథి గారికి అయ్యా అందరికీ ఏం పామే ఎప్పుడు కాచుకుంటాము ఈ సేవలో కార్యక్రమాలు నేను కూడా శర్మ గారి సహచరుణ్ణి. అప్పటి నుంచి కూడా మా చేతనైనంత మాకు ఉన్నంతలో మేము కూడా తోడ్పాటు చేస్తూనే ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలకు కూడా మా వంతు సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ గాయత్రి మహాలక్ష్మి. ఈ గాయత్రి గుడిలోకి వస్తే మా అన్నగారే కనిపెడతారు. ఇప్పుడు కూడా ఆటో దిగి లోపలికి వస్తానే రావయ్య పార్థసారథి. మనం ఎంతో వాళ్ళ సొంత మనుషుల కన్నా ఇంకా మా అన్నదమ్ములు ఇద్దరిని ఆప్యాయతగా పలకరించి ఈ ఆలయంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం బెంగళూరు నుంచి వచ్చే భక్తాదులు కానీ వాళ్ళను మాట్లాడించి వాళ్ళని లోపల గుళ్ళో దర్శనాలు చేయించి వాళ్ళకి సన్మానాలు చేయించి పార్థసారథి ఇది చేయిస్తాము, మాదిరిగా విగ్రహాలు చేయిస్తూ ఉన్నారు, మాదిరిగా మంటపాలు చేయిస్తామన్నారు, మాదిరిగా సిమెంట్ ఇస్తామని చెప్పినారు. ఈ ఆలయం ఎంటర్ అయ్యేటప్పటికేనే వేణుగోపాల శర్మ గారు ద్వారంలో నిలిచి మా అన్నదమ్ములు ఆహ్వానించినట్టే అంత ఆప్యాయత మాట్లాడబడతాము. ఈవేళ వారి లేని ఇది ఎన్నడైనా అది తీరని లోటు. ఈ గాయత్రి మండపానికి మా బ్రాహ్మణ సంఘానికే మా అనంతపురం జిల్లాకే శర్మ గారు లేని లోటు ఎంతైనా ఉంది. వారి సహోదరులు వారి ప్రముఖంగానే వారు అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేస్తూ సంఘాన్ని అంతా కూడా పెట్టుకొని ఒక ముందుకు జరుపుతూ వార్షికోత్సవాలు కానీ దసరా ఉత్సవాలు కానీ ఇంకా విశేషమైన ఈ గాయత్రి గుడిలో జరిగే ప్రతి ఒక్క ఉత్సవాలు కానీ పెద్ద దిక్కుగా ఉండి వారు లేని రోటి వీరు దగ్గరుండి వారికి అంత వయసు అయినా కూడా ఇంత వర్షాలు ఇంత వస్తే కూడా దగ్గరుండి పారాడి అంత ఇది చేస్తున్నారంటే అది మా అదృష్టం. ఇక్కడున్న బ్రాహ్మణులు ప్రతి ఒక్కరిని వారన్నగారు లేరే ఈ గుడి పరాధీనమవుతుంది అని ఇది లేకుండా వారు కూడా రాత్రి పగలు శ్రమిస్తూ ఉన్న బ్రాహ్మణులందరినీ సెక్రటరీలందరినీ దగ్గర చేసి వారందరినీ ఆప్యాయతగా పలకరించి ఇంత పెద్ద నిర్మాణాన్ని ఇంత స్థాయికి గుళ్ళో దీపం పెట్టి అర్చకుడు పెట్టవాలంటే అది ఆషామాషి వ్యక్తి కాదు. ఈ గుళ్ళో అర్చకుడికి వారికి జీవనము మంచి చెడ్డ వ్యవహారము చూసి చేయాలంటే అది ఆషామాషి కాదు, అది చాలా గొప్ప విషయం. ఈ గుడికి శర్మగారు లేని లోటు మాత్రం చాలా తెలియదు. వారు అన్నదానంలో కానీ బ్రహ్మోత్సవం జరిగే 15 రోజుల ఉత్సవాల్లో కానీ మా అన్నదమ్ములు ఇద్దరికి కళ్యాణ మంటపంలో వచ్చి కూర్చొని ఒక 15-20 రోజుల ముందుగానే పార్థసారథి మాకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయిస్తాము, ఎప్పుడు క్లీన్ చేయిస్తారు, వాళ్ళంతా సామాన్లు పెట్టుకోవాలా ప్రతి ఒక్క అణువు మాతో షేర్ చేసుకొని ఈ గుడి నిర్మాణానికి నేను దాదాపు ఈ టెంపుల్ ఒక 30-35 ఏళ్ళ వరకు మేము ఈ యొక్క అమ్మవారి యొక్క విగ్రహానికి కానీ అమ్మవారికి ఆ కవచాలు కానీ ఆ మణిస్వామి సత్య స్వర్గలోకంలో ఉన్నాడు. పార్థసారథి నువ్వు రావయ్యా, ఎప్పుడు నరసింహస్వామి అభిషేకాలు ఉంటే మా గాయత్రి గుడికి ఎప్పుడయ్యా మనం కిరీటం ఇచ్చేది. శర్మ అరుస్తా ఉన్నాడు, వార్షికోత్సవం వస్తా ఉన్నాడు. ఆ మురుగన్ స్థపతితో మాట్లాడి అమ్మవారు డై తీసుకొని రాత్రి పొగలు రాత్రి ఉండి 1.5 నెల 2 నెలలు ఆ విగ్రహాన్ని పూర్తి చేసి ఆ మహాప్రతిష్ఠకు అందరూ ఉండి సహకరించి ఈవేళ ఆ కిరీటం చూస్తుంటే నాకు శర్మగానే కనపడుతున్నారు. ఆ రాళ్ళంతా కూడా పొదిగించి ఆ కవచాలు రాత్రి పొగలు ఉండి చేయించి ఇదే ధనుర్మాసంలోనే రాత్రి నాకు ఇంటికి పోలేయా పొద్దున్నే 4 నేను గుడికి రావాలంటే కూడా మణిస్వామి శర్మ రాత్రి 1 గంట ఊరుకుండి వాటి పనివాడితో పని చేయించుకొని ఆ అమ్మవారికి ఇవాళ కవచాలు అవి ఉంది అంటే శర్మ గారిని ఎంత చెప్పినా తీరదు. నేనేమయ్యా మొన్నే వెండితేరైంది, ఇప్పుడు నువ్వు మళ్ళా అమ్మవారి కవచం అంటావు ఉన్నావే, వాడు వెళ్ళిపోతా ఉన్నాడు ఆచార్య, ఇప్పుడు చెప్తే అంటే నువ్వే చూడు పార్థసారథి నువ్వు చెప్తే వింటాడు. మా మీద వాత్సల్యము వాడు దంపతులకి ఇద్దరికీ కూడా ఎంత చెప్పినా మా యొక్క రక్త సంబంధం కన్నా వాళ్ళు మాకు ఎక్కువ. వారిద్దరి యొక్క రుణము ఇది మేము ఎన్నడైనా తీర్చుకోలేము. వారు ఉన్నప్పుడే ఈ కార్యక్రమం అంతా చేశారు. వారి సహోదరులు కూడా దానికి బీటుగా ఆయన శక్తి కొలది పరివారాందరినీ పెట్టుకొని అందరినీ పిలిచి
నేను మొన్ననే అడిగినాడు, ఏమప్పా ఉన్నట్టుండి వస్తలేదప్పా వార్షికోత్సవం చేవరాం వారికి మరి అందరూ రావాలి. అయ్యో తప్పకుండా వస్తాము, మేము గుళ్ళో బిడువు లేకుంటే మేము రాలేదే, కానీ లేకపోతే మా సహోదరుడు ఇద్దరు వస్తాంపా చేస్తాము. మా సహకారాలు ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ సిస్టర్స్ ఇద్దరు అడిగారు, రాఘవేంద్ర స్వామి భార్య మా శర్మ వాళ్ళ ఆడబిడ్డ కూడా అడిగారు, మా గుడికి అమ్మవారికి ఏదైనా మంచి వస్త్రాలు ఏంటప్ప అని. అమ్మా నువ్వు ఏ రాత్రి ఏ నిమిషం తలుపు తడితే కూడా అమ్మవారికి నవనిధులు నేను పంపిస్తాను అని రాఘవేంద్ర కానీ మురళికి కానీ చెప్పండి, నేను పంపిస్తానని చెప్పింది. ఈ ఆలయానికి మా సహకారము సంపూర్ణంగా ఎన్నడూ మేము ఈ గుళ్ళో ఈ కాదిరి క్షేత్రంలో నివాసం ఉండేంత వరకు ఆయన రుణం మేము ఎన్నడూ తీర్చుకోలేము. ఇంత పెద్ద గారు ఇక్కడ లేదు ఫోన్. పెద్దలందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు చెప్పగానే వచ్చి నమస్కారం చేసుకుని పార్టిసిపేట్ చేసినారు. నాన్న పోయిన తర్వాత ఎట్లా చేయాలి అనేది ఐడియా ఉండలేదు అసలు. కానీ బాబాయ్ వచ్చి నేను నాన్నతో అప్పుడు చేసినానమ్మా, నువ్వు భయపడద్దు నేను చూసుకుంటాను అని చెప్పినారు. అదే ప్రకారంగా ఆ రోజు ఆయన చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు కూడా అందరూ అంటే బాబాయ్తో పాటు సంఘం మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క అంశం చూసుకుని ముందుకు నడుపుతున్నారనమాట. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన డెడికేషన్ అది చాలా ఉంది, బాబాయ్ డెడికేషన్. అది కాక ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్క మెంబర్ ఆయనకి హెల్ప్ చేస్తున్నారనమాట, సహకారం చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంబా భవాని జగదంబా భవాని, అంబా భవాని జగదంబా భవాని, అంబా భవాని జగదంబా భవాని, శ్రీచక్రవాసిని ఆనందదాయని, నాదస్వరూపిణి జ్యోతి ప్రకాశిని, ఓంకార రూపిణి శ్రీ శక్తి రూపిణి, అంబా భవాని జగదంబా భవాని, అంబా భవాని జగదంబా భవాని. పవిత్రమైన ఈ ఖాదీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోకి రావడం చాలా ఆనందంగా ఉందండి. నేను ఆర్డీఓ శర్మ గారి భార్యని. నేను పాటలు పాడుతూ ఉంటాను. అంటే లక్ష్మీనరసింహస్వామిని ఏడుకొండలవాడితో స్మరిస్తూ నేను ఏడుకొండలవాడి పాట ఒకటి పాడదాం అనుకుంటున్నాను. రమణ ఎంతటి దేవుడవు నీవు, ఎంతటి దేవుడవు, మూడు జగంబుల రేడువు భక్తుల బ్రోచే మహానుభావుడవు, వేడిన వారికి వెదలను మాపి కాపాడిన పరమాత్ముడవు, ఏడు కొండల వెంకటరమణ ఎంతటి దేవుడవు నీవు, ఎంతటి దేవుడవు, ఎచ్చట విన్నా నీదు మహిమలే ముచ్చటలే మరి లోకములో, గోవిందాని నామముతోటి నిన్ను పిలుతురు లీలలో, ఏడు కొండల వెంకటరమణ ఎంతటి దేవుడవు నీవు, ఎంతటి దేవుడవు, త్రేతాయుగమున శ్రీరాముడవై, ద్వాపరమందున కృష్ణుడవై, కలియుగమందున వెలసినాడవు భక్తులకు మహనీయుడవై,
ఏడు కొండల వెంకటరమణ ఎంతటి దేవుడవు నీవు, ఎంతటి దేవుడవు నీవు, ఎంతటి దేవుడవు. థ్యాంక్ యూ ఆల్.